హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు చెఫ్ స్వాతి ఛానల్. ఇవాళ నేను మిర్చి కసాలం చేయబోతున్నానండి. దీనికి ఇదిగోండి బాండి పెట్టుకొని దీంట్లో వేరుశనగపప్పు, నువ్వులు వేపుకున్నానండి. ఇవి తెల్ల నువ్వులు, నల్ల నువ్వులు అండి వేపుకున్నాను. దానిలో కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ వేసానండి. ఇదిగోండి. తర్వాత కొంచెం కొబ్బరి వేసానండి. అన్నీ కలిపేసేసి వేపుకున్నానండి. ఈ ఫ్రైడ్ ఆనియన్స్ అయితే నేను బయట నుంచి తీసుకొచ్చినండి. ఇవి దీంట్లో కలిపి కొంచెం దీన్ని ఇప్పుడు మిక్సీ పట్టి దాన్ని తాలింపు వేద్దామండి. ఇదిగోండి, తాలింపుకి కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, కొంచెం ఆయిల్ అండి. అంతే, చాలా రుచిగా ఉంటుందండి. మీ దగ్గర మిర్చీలు లేకపోయినా కూడా ఇలా చేసుకోండి. ఏదైనా బిర్యానీలోకి చాలా బాగుంటుంది. నేను చూపిస్తానండి తాలింపు వేసేటప్పుడు. ఇదిగోండి దానిలోనే ఒక 3 ఎండుమిరపకాయలు, కొంచెం ఉప్పు వేసుకొని మిక్సీ జార్లో మిక్సీ పట్టుకుందామండి. ఇదిగోండి, ఆయిల్ వేడెక్కినాక ఇదిగోండి ఇట్లా పేస్ట్ చేసి పెట్టుకున్నాను. దీన్ని దీనిలో కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, వేసుకొని వేపుకుందామండి. ఇదిగోండి, ఇది వేగినాక దీనిలో కొంచెం చిటికెడు పసుపు వేసుకొని ఇంకా ఈ పేస్ట్ని దీంట్లో వేసేసుకోవడమేనండి. ఇదిగోండి, మెత్తగా పేస్ట్ చేసి పెట్టుకున్నాను. నువ్వులు, వేరుశనగపప్పు చాలా మంచిదండి కిడ్స్కి కూడా. ఇదిగోండి, మీకు మిర్చి కసాలం కావాలి అని అంటే, మిర్చి వేసుకోవాలి అని అంటే మీరు దానిలో మిర్చి ఫస్ట్ ఆయిల్లో వేపి పక్కకు తీసి పెట్టుకొని, మధ్యలో కట్ చేసి ఆయిల్లో వేపేసి పక్కకు తీసి పెట్టుకొని, ఇక దానిలో తర్వాత ఈ పోపు వేసి ఆ పోపులో ఆ మిర్చీస్ వేస్తే మిర్చి కసాలం రెడీ అయిపోయినట్టేనండి. అంతేనండి, చాలా ఈజీ. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. దీనిలో మీకు కావాల్సిన వాటర్ ఇంకా కొంచెం జారుగా కావాలి అని అంటే వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఇదండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. బాయ్ అండి. మరో వీడియోతో మరోసారి మీ ముందుకు వస్తాను. బాయ్.